ఉద్యమ తెలంగాణని ఉజ్వల తెలంగాణగా నిలబెట్టాలనే ఒక బృహత్తరమైన యజ్ఞం చేసింది కేసీఆర్ నాయకత్వం. ఒక్క దశాబ్ద కాలంలోనే ఇవాళ గర్వంగా చెప్తా ఉన్నా, కేసీఆర్ బిడ్డగా, తెలంగాణ భూమిపుత్రుడిగా చెప్తా ఉన్నా, గర్వంగా చెప్తా ఉన్నా. ఒక సుసంపన్నమైన తెలంగాణను ఆవిష్కరించి భారతదేశం ముందు పెట్టాం. దశాబ్ద కాలంలోనే ఒక సస్యశ్యామల సిరి సంపదల దృశ్యాలను ఆవిష్కరించే నాయకత్వం మా పార్టీకి ఉన్నది, ఈ రాష్ట్రానికి ఉన్నదని గర్వంగా చెప్పుకునే పరిస్థితి. మాకు అన్నిటికన్నా ఆనందం కలిగించే ఒక సందర్భం ఏమంటే, మీకు నాయకత్వ పటిమ ఉందా తెలంగాణలో, అసలు ఆ నాయకత్వ కెపాసిటీ ఉందా అని చాలామంది అడిగేటోళ్ళు మమ్మల్ని ఉద్యమ సమయంలో. కానీ కేసీఆర్ గారి నాయకత్వం చూసిన తర్వాత మాకు కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉంటే బాగుండు అని ఎవరైతే మీకు నాయకత్వ పటిమ ఉందా అని అడిగిన వాళ్ళ నోటెంబడే మాకు కూడా ఇలాంటి నాయకుడు ఉంటే బాగుండు అనే మాట అనిపించగలిగామంటే దట్ ఈస్ కేసీఆర్, దట్ ఈస్ బీఆర్ఎస్, దట్ ఈస్ తెలంగాణ. అట్లాగే ఒకటి రెండు కాదు, ఏమేమిటి నుంచి విముక్తి పొందినాము? నల్లగొండ జిల్లా ఫ్లోరైడ్తో తల్లడిల్లిన జిల్లా, లక్షల మంది బొక్కలు వంకరపోయిన జిల్లా. అంతకుముందు పరిపాలించిన గొప్ప గొప్ప పాలకుల వల్ల, పక్కన కృష్ణానది ఉన్నా కనీసం నీళ్ళు ఇవ్వలేని అసమర్థత వల్ల బొక్కల్లో మూలుగు చచ్చిపోయిన జిల్లా నల్లగొండ జిల్లా. అట్లాంటి నల్లగొండ జిల్లాకి శాశ్వతంగా ఫ్లోరోసిస్ అనే దరిద్రం నుంచి విముక్తి ప్రసాదించింది కేసీఆర్ గారి నాయకత్వం, మిషన్ భగీరథ అనే కార్యక్రమం ద్వారా. మగ్గాల మీద మరణ మృదంగం మోగేది తెలంగాణలో, సిరిసిల్ల కావచ్చు, జమ్మికుంట కావచ్చు, గద్వాల కావచ్చు, పోచంపల్లి. ఇవాళ దాని నుంచి విముక్తి ఇవ్వగలిగాం కేసీఆర్ గారి నాయకత్వంలో. రైతుల ఆత్మహత్యల్లో మహారాష్ట్ర, తెలంగాణ టాప్లో ఉండేది భారతదేశంలో. అట్లాంటి పరిస్థితి నుంచి చివరికి టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసింది, లోయెస్ట్ సూసైడ్స్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ, ఫార్మర్ సూసైడ్స్ తెలంగాణ అని చెప్పే పరిస్థితి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం. అట్లాగే ఏం విప్లవాలు సాధించారు, మీరు ఏం సాధించారు విజయాలు అంటే, దేశానికి అన్నం పెట్టే స్థాయికి పోయాం కదా. పంజాబ్ను, హర్యానాను తలదన్ని దేశానికి అన్నపూర్ణగా మారింది కదా. ఒక కరువు ప్రాంతం, నీళ్లు లేక తల్లడిల్లిన ప్రాంతం, అంతకంటే గొప్ప విజయం ఏముంటుంది? అట్లాగే కరెంట్ అనేది ఉండేదే కాదు తెలంగాణలో. ఉచిత కరెంట్ అని కాంగ్రెస్ ఏదైతే పెట్టిందో ఉత్త కరెంటే, అది కరెంట్ ఉంటే కదా ఉచిత కరెంటు. అలాంటి ఉత్త కరెంటు పరిస్థితి నుంచి 24 గంటలు వ్యవసాయానికి ఉచితంగా ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో ఈ రోజుకి. 79 ఏళ్ల స్వాతంత్ర భారతదేశంలో ఒక్కడే పార్టీ, ఒక్కడే నాయకుడు, రైతుకి 24 గంటలు ఉచితంగా కరెంట్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్. అది తెలంగాణ. ఇది విజయం కాదా? రైతు బంధు లాంటి పథకం, రైతుల దగ్గర డబ్బులు తీసుకున్న ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, భూమి శిస్తు, నీటి తీరువ. కానీ ఒక భూమిపుత్రుడుగా, ఒక రైతు బిడ్డగా, రైతు కష్టం తెలిసిన బిడ్డగా, రైతుగా కేసీఆర్ గారు రైతు బంధు అనే ఒక విప్లవాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చారు. మేము అది ఎన్నికల్లో హామీ కూడా ఇవ్వలేదు. మేము ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చి 72 లక్షల మంది రైతుల ఖాతాల్లో 73,000 కోట్ల రూపాయలు వేసిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్.